ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి ఇలా కలుసుకున్న భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ సమయం మంది మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది నేను బలవంతుడును అని విర్రవీగుతూ ఉంటారు. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, దేవుడు లేకుండా మనం ఏ విషయం కూడా సాధించలేమండి. అదే ఒక వ్యక్తి ఒక దేవుడితో ఉండడం కంటే 10,000 మంది సైన్యం కంటే అది గొప్పదండి. కొన్ని లక్షల మంది సైన్యం వచ్చినా కూడా ఒక వ్యక్తి దేవునితో ఉంటే గెలవగలడు. దానికి మనకి బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా మనం విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గురించి మనం తెలుసుకుందాం. ఈ అబ్రహాము గారికి ఒక కుమారుడు, అంటే తన అన్న కుమారుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే, అబ్రహామును వదిలి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణపు రాజులు ఇంకొక రాజుకి లోబడి ఉంటారు. ఆ రాజులు మొత్తం 5 మంది ఉంటారు. ఆ 5 మంది రాజులు ఎవరైతే లోబడి ఉన్నారో వాళ్ళు 4 రాజులు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణంతో పాటు ఇంకా 5 మంది రాజులు ఉన్నారు. ఎవరికైతే లోబడి ఉన్నారో వాళ్ళు 4 రాజులు. ఆ 4 రాజులకి ఈ 5 మంది రాజులు లోబడి ఉన్నారు. కాబట్టి ఒకానొక సమయంలో ఏం చేస్తారంటే, ఈ 5 మంది రాజులు ఆ 4 రాజుల మీద తిరుగుబాటు చేస్తారు. మేము ఇంకా మీ బానిసత్వంలో ఉండలేము అని తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ 4 రాజులు వచ్చి ఈ 5 మంది రాజులని హతం చేస్తారు. వాళ్ళని యుద్ధంలో ఓడిస్తారు. అతని ప్రాపర్టీ, సొదొమ గొమొర్రా పట్టణం కానీ చుట్టుపక్కల రాజ్యాల ప్రాపర్టీ అంతటినీ కూడా చెరగా తీసుకొని వెళ్ళిపోతారు. చెరగా తీసుకొని వెళ్ళినప్పుడు ఈ విషయం ఒక దాసుని ద్వారా అబ్రహాం దగ్గరికి వస్తుంది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడో మన బైబిల్ గ్రంథం చదువుకుందాం. ఆదికాండం మొదటిగా మనం అర్థమవడానికి 14వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదొర్లయోమేరు, గోయీల రాజైన తిదాలు, ఈ 4 రాజులు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలని పాలిస్తున్నవారు. అంటే వాళ్ళ కింద ఈ పట్టణాలు వారు ఉన్నారు. కానీ ఒరిజినల్గా సొదొమ గొమొర్రా వారి రాజులు ఎవరంటే, సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబాయిల రాజైన షెమేబేరుతోను, సోయనను బెలరాజుతోను యుద్ధం చేసిరి. హల్లెలూయా. ఈ 5 మంది రాజులతో ఈ 4 యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందో మనం కింద వచనం చదువుకున్నట్లయితే, ఏమీలను కొట్టిరి. 6వ వచనం, మరియు హోరీలను అరణ్యము దగ్గర ఏల్పాలన వరకు తరిమి షేయీరు ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశును ఏష్పిత్ మీదకు వచ్చి అమాలీగ దేశం అంతటిని హసతోన్ తామార్లో కాపురమున అమోరీలను కూడా కొట్టిరి. హల్లెలూయా. మనం కింద వచనం మనం చదివినట్లయితే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని. హల్లెలూయా. ఈ అబ్రహాము తన తమ్ముడు ఎప్పుడైతే చెరపట్టబడినాడని విన్నాడో వెంటనే అతను ఏం చేస్తాడంటే, తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. హల్లెలూయా. ఇప్పుడు దీనికి ఒకే ఒక కారణం ఏమిటంటే, దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. 5 మంది రాజుల వల్ల ఎదిరించలేనిది 318 మందితో 4 బలమైన రాజ్యాల్ని ఓడించి తిరిగి లోతును తన సంపద అన్నింటినీ తీసుకొని వచ్చాడండి. ఇది ఎవరి వలన సాధ్యం? దేవుడు ఒక్కడికి మాత్రమే సాధ్యం. అనేక మంది దేవుడిని జీరో చేసేస్తూ ఉంటారు. దేవుడి వల్ల ఏమీ కాదు, దేవుడితో మాకు పని లేదు అంటూ ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతుందానికి కూడా అదే కారణం. లాస్ ఏంజలస్ పట్టణంలో జరిగిన విధ్వంసానికి కూడా ఇదే కారణం. దేవుడిని వారు పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇలా జరిగింది. అదే కానీ వారు దేవుడిని ఆశ్రయించి ఉంటే, దేవునితో వారు ఉంటే దేవుడు వారిని ఒక గొప్ప స్థానంలో ఉంచేవారు. ఇప్పుడు ఎలాగైతే అబ్రహాము దేవునికి స్థానం ఇచ్చి దేవుని తోడు అబ్రహాం ఉంది కాబట్టి 318 మంది, కేవలం 318 మందితో 5 రాజ్యాల రాజులను ఓడించలేనిది 4 రాజ్యాల రాజులని ఓడించి తిరిగి తన ఆస్తిని తన తమ్ముడిని కూడా తీసుకొని రావడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. అలాగే మనకు బాగా సుపరిచితమైన దావీదు గారు కూడా 6 మూరల జానుడు ఎత్తు ఉంటున్న ఒక యుద్ధశూరుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. అందరూ ఏమంటారంటే, నువ్వు చిన్నపిల్లోడు, నీ వల్ల కాదు, నువ్వు బాలుడవు అంటాడు. స్వయంగా గొల్యాతు ఏమంటాడంటే, ఇతను వడిసెలు తీసుకొని వెళ్తుంటే, నేనేమన్నా కుక్కనా, నా మీద కట్టి తీసుకొని వస్తావు అని అడుగుతాడు. కానీ అతడు దేవుని మీద నమ్మకం ఉంచి యుద్ధము యెహోవాదే అని యుద్ధము జరిగించాడు కాబట్టి ఒక రాయితో ఫిలిస్తీన్ని పడగొట్టి అతను అంతం చేయగలిగాడండి. అలాగే మనం కూడా దేవుని బలము మన బలము రెండింటినీ జోడించగలిగినట్లయితే మన విజయాన్ని చూస్తాం. ఒంటరిగా మనం ఏమీ సాధించలేమండి. వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. వితౌట్ గాడ్ మనం కొన్ని మాత్రమే సాధించగలం. కానీ వితౌట్
గాడ్ వీ క్యాన్ డూ ఎనీథింగ్, బట్ విత్ గాడ్ వీ క్యాన్ డూ ఎనీథింగ్. కాబట్టి మనం దేవునితో పాటు మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క విషయాన్ని సాధించగలం. అది ఎంత పెద్దదైనా కావచ్చు. ఇప్పుడు నలుగురు రాజులను, గొప్ప గొప్ప రాజులను ఓడించడం అంటే చిన్న విషయం కాదు కదండి. ఫిలిష్తీయ రాజ్యం మొత్తానికి శూరుడుగా బాల్యం నుంచి యుద్ధం నేర్చుకున్న గొల్యాతును, ఒక శూరుడిని ఓడించడం అంత మామూలు విషయం కాదు కదండి. కానీ దేవుని తోడు, దేవుని కాపుదల వారికి ఉంది కాబట్టి 318 మందితో గొప్ప గొప్ప రాజ్యాన్ని ఓడించగలిగాడు అబ్రహాం గారు. ఒక చిన్న వడిచెల రాయితో అంత పెద్ద గొప్ప వీరుని పడగొట్టగలిగాడు దావీదు గారు. కాబట్టి దేవుని సహకారంతో ప్రతి ఒక్క పనికి పూనుకుందాం. దేవుని ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క పనిని సఫలం చేసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.